జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. సునీత మా అమ్మ కాదు, నామినేషన్ రద్దు చేయండి అంటూ కూడా ఇప్పుడు సడన్ గా కూడా ఇప్పుడు మాగంటి కుమారుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో బిగ్ ట్విస్ట్ తెర మీదకి కూడా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న వచ్చాడు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై సంచలన ఆరోపణలు చేశాడు. సునీతపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు ప్రద్యుమ్న. ఇక సునీత మాగంటి భార్య కాదంటూ ఆరోపణలు చేశారు. సునీత నామినేషన్ రద్దు చేయాలని ఈసీకి వినతి పత్రాన్ని ఇచ్చారు. అఫిడవిట్లో తన తల్లి మాలిని పేరు చూపించకుండా సునీత పేరు పెట్టారు అంటూ కూడా మాగంటి ప్రద్యుమ్న ఆరోపించారు. తన తల్లి మాలినితో గోపీనాథ్కు విడాకులు కాలేదు అంటూ కూడా ప్రద్యుమ్న ప్రస్తావించారు. ఇక గోపీనాథ్తో సునీత లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు అంటూ కూడా చెప్పారు. ఇక విషయం కోర్టులో తేల్చుకోవాలని కూడా ఈసీ దీనికి రిప్లై ఇచ్చింది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు ఒక్కసారిగా కూడా ఈ బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. అయితే దీనికి ముందరే సునీత అఫిడవిట్ తిరస్కరణకు గురవుతుంది అని చెప్పి కూడా ఒక పెద్ద చర్చ నడిచింది. ఇక దాని తర్వాత ఇప్పుడు నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. ఇప్పుడు నామినేషన్ల అంశంలో కూడా ఇప్పుడు సునీత మా తల్లి కాదు, తన నామినేషన్ని క్యాన్సిల్ చేయాలి అంటూ కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చాడు ప్రద్యుమ్న. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి, నామినేషన్ గడువు ముగిసిన తర్వాత ఇప్పుడు కూడా ప్రద్యుమ్న తెర మీదకి వచ్చాడు. అంటే ఇది వ్యూహాత్మకంగా జరిగిన చర్యలా చూడాలా ఏంటి? నేను చూసుకోవాలి. ఇక్కడ సునీత నామినేషన్ రద్దు చేయాలని ఈసీకి ప్రధాన వినతి అందజేశారు. అయితే ఇటీవల మాగంటి ఎమ్మెల్యే అఫిడవిట్ లో తన తల్లిని మాలని పేరు చూపించకుండా సునీత పేరు పెట్టడం జరిగింది. తన తల్లి మాలనితో గోపీనాథ్ కు విడాకులు కాలేదని ప్రద్యుమ్న ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అయితే చూసుకుంటే ఈ మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తుంది ఎన్నికల్లో. అయితే సిట్టింగ్ స్థానాన్ని కూడా ఎలాగైనా దక్కించుకోవాలి అనే పట్టుదలతో పనిచేస్తా ఉంది. ఇటీవల ఈ స్ట్రాంగ్ సునీత మాగంటి భార్య కాదు అని చెప్పి ఆరోపణలు రావడంతో ఇక్కడ గందరగోళం నెలకొంది. అయితే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ప్రచారం ముమ్మరం చేశారు కూడా. ఇటీవల ఇంతలోనే పార్టీకి సంచలన ఆరోపణలు వెలువడుతున్నాయి. సునీతపై మాగంటి మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అయితే సునీత మాగంటి భార్య కాదని కూడా ఆరోపించారు. అయితే అంతేకాకుండా సునీత నామినేషన్ రద్దు చేయాలని కూడా ఈసీకి ప్రద్యుమ్న వినతి చేశారు. అయితే మాగంటి ఎమ్మెల్యే అఫిడవిట్ లో తన తల్లి మాలిని పేరు చూపించకుండా సునీత పేరు కూడా పెట్టారని కూడా చెప్పారు. అయితే ఈ రోజు కూడా జూబ్లీహిల్స్ ఎంఆర్ ఆఫీస్ కి మాగంటి సునీత కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ తన తల్లి మాలినితో గోపీనాథ్ కు విడాకులు కాలేదంటే ప్రద్యుమ్న ఆరోపణలు గుర్తించారు. మాగంటి గోపీనాథ్ తో సునీత లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్లు కూడా వెల్లడించారు ప్రద్యుమ్న. దీనిపై స్పందించింది ఎలక్షన్ కమిషన్. అయితే ఇటీవల మాగంటి గోపీనాథ్ కు సునీత రెండవ భార్య అనే విషయాన్ని తేల్చి చెప్పేసి, అయితే ఇవన్నీ మీరు కోర్టులో చూసుకోవాలి అంటూ కూడా క్లీన్ చిట్ తేల్చి చెప్పేసింది. రైట్. అయితే ఈ ఫిర్యాదు అంశం కూడా మనం చూస్తే సునీత నామినేషన్ వేసిన దగ్గర అప్పుడు ఎందుకు తెర మీదకు రాలేదు, తాను ఇప్పుడు ఎందుకు వచ్చారు తెర మీదకి ప్రద్యుమ్న? అదే ఇక్కడ ఇదే అంశం మీద చర్చతో సాగుతోంది. అయితే ఇది చాలా చర్చనీయాంశంగా కూడా సాగుతోంది. చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో నాయకులు మాట్లాడుకుంటున్నారు ఏంటంటే ఇది ఇప్పుడు ఎలక్షన్ కి నోటిఫికేషన్ విడుదలకు ముందు మాట్లాడాల్సిన మాటలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, నోటిఫికేషన్ అన్ని కంప్లీట్ అయిపోయింది, ఈ రోజుతో ముగించింది, ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నా అని కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ విషయం జరుగుతుందనే ముందుగా ఊహించినటువంటి బీఆర్ఎస్ ఇటు విష్ణువర్ధన్ రెడ్డితో డమ్మీ నామినేషన్ వేయించింది అనుకోవాలా? ఇప్పుడు తెలీదు, దీనిపై అయితే చర్చ సాగుతా ఉంది. అంటే మాగంటి గోపీనాథ్ కు సునీత గోపీనాథ్ రెండో భార్య అనే విషయాన్ని బాధ్యత తమది కాదని స్పష్టం చేస్తుంది ఎలక్షన్ కమిషన్. కోర్టులో తేల్చుకోవాలని కూడా క్లియర్ గా స్పష్టం చేస్తుంది. అయితే సాయి, ఇప్పుడు ఈ నామినేషన్ లో ఈ అంశాన్ని కన్సిడర్ చేస్తారా లేకపోతే ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మొదటి భార్యతో విడాకులు కాకుండా ఇంకొకరితో ఎవరితో కలిసి ఉన్నా కానీ అది లివ్ ఇన్ రిలేషన్షిప్ కే వస్తుంది లా ప్రకారం. అలాంటప్పుడు ఇప్పుడేమో నామినేషన్ లోనేమో తన భార్య స్థానంలో ఇప్పుడు సునీత పేరుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా? మరి దీంతో ఇప్పుడు ఈ నామినేషన్ తిరస్కరణకు గురవుతుందా? అయితే నామినేషన్ వెయ్యక ముందు ఏదన్నా ఇట్లాంటి ఆరోపణలు వస్తే ఎలక్షన్ కమిషన్ ఏదన్నా చూసుకొని ఏదన్నా
దీని మీద విచారణ కొనసాగించేది ఏది కూడా చేస్తుండేది. కానీ నామినేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇది ఆరోపణలు రావడం, ఇట్లాంటివి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడము అన్ని జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ కూడా క్లియర్ గా చెప్పేసింది, సో దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు కోర్టులో కూడా క్లియర్ గా తేల్చుకోండి అంటూ కూడా స్పష్టం చేసింది ఎలక్షన్ కమిషన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయి. సో ఇక నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత ఇప్పుడు కూడా ఒక అంశం తెర మీదకి వచ్చింది. అయితే మాగంటి సునీత మా తల్లి కాదు అంటూ కూడా ఇప్పుడు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ప్రద్యున్మ. ఇక ఈ మేరకు కూడా తాను తెర మీద అయితే బిగ్ ట్విస్ట్ ఇచ్చానని చెప్పాలి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో చాలా పెద్ద ట్విస్ట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. ఇక ఇప్పటి వరకు కూడా మాగంటి సునీత వేసిన నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటూ కూడా గతంలో కూడా ఒక చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఇక తెర మీదకి కూడా మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ప్రద్యున్మ వచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై అయితే సంచలన ఆరోపణలు చేశారు. సునీతపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఇక సునీత మాగంటి భార్య కాదంటూ ఆరోపణ చేశారు. సునీత నామినేషన్ రద్దు చేయాలంటూ కూడా ఈసీకి వినతి పత్రం ఇచ్చారు. అఫిడవిట్లో తన తల్లి మాలిని పేరు చూపించకుండా సునీత పేరు పెట్టారు అంటూ కూడా మాగంటి ప్రద్యున్మ మాట్లాడారు. ఎందుకంటే తన తల్లి మాలినితో గోపీనాథ్కు విడాకులు కాలేదంటూ కూడా ప్రద్యున్మ చెప్పారు. గోపీనాథ్తో సునీత లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు అంటూ కూడా ప్రద్యున్మ పేర్కొన్నారు. ఇక ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకోవాలంటూ కూడా ఈసీ చెప్పింది. దీంతో మాకు ఏ సంబంధము లేదు, ఇటువంటి లీగల్ ఇష్యూస్ మాత్రం కోర్టులో చూసుకోవాలని ఈసీ సమాధానం ఇచ్చింది.